ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టీడీపీ వైసీపీల మధ్య గొడవ టీడీపీ నేతలకు తీవ్ర గాయాలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ ఎన్నికలు ఘర్షణ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా రెంటిచింతల మండలం రెంటాలలో ఉద్రిక్త చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలోనే ముగ్గురు టీడీపీ పోలింగ్ ఏజెంట్లకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వారి స్థానాల్లో మరో ఇద్దరిని కూర్చోబెట్టారు. మాక్ పోలింగ్ పూర్తయిన తరువాత రెగ్యులర్ పోలింగ్ ప్రారంభిస్తున్న సమయంలో ఘర్షణ జరిగినట్లు సమాచారం. దీంతో రెంటాల గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. అటు కడప జిల్లాలోని కమలాపురం మండలం కోగట్టంలోనూ వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఎన్నికల వాతావరణం చెడగొట్టాలంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఏపీ వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశామని పోలీసులు చెప్పారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.